రెండు పూసలు తీస్తే నాకు దాచుకుంటాను ఫ్యాషన్ అండి మొత్తం అంతా చూడండి ఎంత అందం అంతా ఆరబెట్టింది చూడండి ఎంత బాగున్నారో ఉన్నదే అమ్మాయి చాలా బాగుంది ఎంత అందంగా ఉన్నది చూడండి ఎంత బాగుందో డిజైన్ అది గంటల స్ట్రీట్ ఫోటోలు ఇస్తారు ఈ అమ్మాయి చాలా బాగుంది కెమెరా మ్యాన్ అక్కడ గంటలు చూడండి వాళ్ళు ఇక్కడ కుక్కల కూర ఫ్యాషన్ గానే తయారవుతాయి కుక్కకు చూడండి గొద్ద మీద గొచ్చి తీసేది చాలా బాగున్నారండి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఏడు రోజులు కష్టపడి 70,000 రూపాయలు ఖర్చు పెట్టి తీశాను పూర్తిగా చూడండి ఎప్పుడు మీరు చూసుండరు ఇలాంటి వీడియో మొనాకో దేశం కూడా వెళ్ళాను ఖరీదైన దేశం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా చూపించాను పూర్తిగా చూడండి గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లియన్ ఫ్రాన్స్ సో ఫ్రాన్స్లో ఆఖరి వీడియో అండి సో మొత్తం అన్నీ కవర్ చేసాము సో ఇప్పుడు మనం ప్రధాన నగరాలైన మార్సెయి కేన్స్ నీసు అనే 3 ప్రధాన నగరాలకు వెళ్తున్నాము కేన్స్ ఫిలిం ఫెస్టివల్ అంతర్జాతీయ చలనచిత్ర ఫెస్టివల్ అవుతుంది మన బాలీవుడ్ తారలు అయితే వచ్చారు ఐశ్వర్య పెద్ద వాళ్ళు అందరూ వచ్చారట సో దానికి వెళ్దాము అది కవర్ చేద్దాం మార్సెయి మహానగరాన్ని కవర్ చేద్దాం నీస్ మహానగరాన్ని కవర్ చేసి ఫ్రాన్స్ దేశాన్ని అయితే ముగిద్దాం అన్నీ కవర్ చేసినట్లే అయితే ఫస్ట్ అయితే లైక్ కొట్టండి 50,000 లైకుల టార్గెట్ని పూర్తి చేయండి వీడియోని కంటిన్యూ చేద్దాం ఓకే యూరోప్లో ట్రైన్లు యూరోప్ లాగా అందంగా పెద్ద బాగుంటాయి అందంగాన వెల్కమ్ టు మార్సెయి వచ్చేసామండి అతి పురాతనమైన నగరం అనమాట చూసుకోవచ్చు మీరు మొత్తం ఎలా ఉన్నదంటే చుట్టుపక్కల పరిసరాలు అన్నీ పురాతనంగా ఉంటే బాగుంటుంది మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఓకే హాస్టల్ రూమ్ చూపిస్తాను రండి బాగుంటుంది పెద్దవి చాలా పెద్దవి సేమ్ 1 2 3 4 5 6 7 అండ్ పెద్ద విశాలమైన బాత్రూమ్ మరి ఏం చేస్తాం హోటల్లో ఎవరు ఉంటాడు పెద్ద బాత్రూమ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మార్సెయి 2018లో నేను షిప్లో పనిచేసేటప్పుడు ఎలాంటి షిప్లోనే ఇదే ప్లేస్కి వచ్చానమాట 2018లో చాలా బాగుంటుంది లొకేషన్ అప్పుడు వేరేగా ఉంది ఇప్పుడు అంతా మొత్తం మారిపోయిందనమాట మొత్తం నల్లజాతి వాళ్ళు సముద్ర మార్గం కింద ఇక్కడికి వచ్చి మొత్తం ఆక్రమించారు అదంతా కరోనా తల్లి మహిమ ఓకే ఈ మొత్తం ఇప్పుడు ఎంత సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే లైక్ కొట్టి 50,000 లైకుల్ని కంటిన్యూ చేయండి ఓకే ప్రతి దేశంలో క్రూజ్ షిప్ లొకేషన్స్ భలే ఉంటాయండి అందంగా తీర్చిదిద్దుతారు మనకి కూడా అలా చేస్తే విదేశీయులు వస్తారు ఎనీవే చూసారు కదా మార్సెయి దీని చుట్టూ లొకేషన్ అయితే బాగుంటుంది అదైతే ఇంకా బాగుంటుందండి నేను ఇప్పుడు డ్రోన్ ఎగరేస్తాను చూడండి చాలా బాగుంటుంది అది ఐకానిక్ అనమాట ఇక్కడ ఇప్పుడు డ్రోన్ వ్యూలో మీరు చూద్దరు ఓకే డ్రోన్ ఎగరేద్దామని ట్రై చేస్తున్నాను విపరీతమైన గాలి సముద్ర తీరం పక్కన ఉంది అది కాకుండా గెద్దలు తెల్ల గెద్దలు విపరీతంగా ఉన్నాయి డ్రోన్ ఎగరట్లేదు అసలు కొంచెం ఆగాక గాలి తగ్గాక ఎగరేద్దాం ఓకే ఫ్రెంచ్ వాళ్ళు కట్టడాలు పక్కన పెడితే ఓలమ్మ ఏటవి షిప్లా కార్లా షిప్లు అవి బండి పార్కింగ్ చేసినట్టు సైకిల్ పార్కింగ్ చేసినట్లు 100లోని ఒక్కొక్కటి ₹1,00,00,000 రూపాయలు ఉంటే ఏం కాకుండా పార్కింగ్ చేస్తారు అమ్మ ఏటా మరి ఎంత దారుణమా అన్నా నేను ఎక్కడ చూడలేదు వింత సేమ్ లొకేషన్ అండి 2018 వచ్చి ఇక్కడ నేను ఫోటో తీసుకున్నాను ఇప్పుడు కూడా ఫోటో చాలా బాగుంది ఆల్మోస్ట్ అంతా 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం బాగుంది ఒక అనుభూతి చాలా చిన్న షిప్పులతో ఈ లొకేషన్ అద్భుతంగా ఉంటుందండి బాగుంది సిటీ సెంటర్ కానీ చర్చు బిల్డింగ్లు ఏదో పురాతనమైన వైబ్ వస్తుందండి మీకు లొకేషన్ చూపిస్తాను చూడండి అసలు ఇటు షిప్పులు మధ్య నది స్ట్రైట్ లైన్ భలే ఉంది ఏదో వెరైటీగా ఉంది ఇదేంటిది మిర్రర్ షెల్టర్ అండి ఇదే నన్నులు వాళ్ళందరూ పెళ్ళి చేసుకోరాలు భలే ఉంది వెరైటీగానే వా ఇదిగో అది పైన చూడండి మనం చూపిస్తాను ఆగండి నేను చూపిస్తాను ఇదిగా అన్వేష్ గడు అదిగా నేనే అది మొద్దకి బిస్మిల్లా అంటే నా వాళ్ళకి అది మ్యాంగనెట్లు ఊరూరా ఉంటాయి అంటే
దేశానికి కొంటాను నేను ఏదైనా ఒక ఫ్రాన్స్ వెళ్తే కానీ ఇక్కడ అలా కాదు, ఊరూరికి ఉంటాయి. మన వల్ల కాదు అన్ని మెయింటైన్ చేయడం, ఏదో దేశాన్ని ఒకటి కొంటాను. సిర అబ్బపోయినా సేద అబ్బిద్ది అంటారు. 2 సంవత్సరాల క్రితం క్యూబా దేశంలో 45 చుట్టలు కాల్చాం, ఒక్కొక్క చుట్ట 2000 రూపాయలు. ఇదిగో ఒకటి కాలుద్దాం, ఎందుకు ఇక్కడికి వచ్చాక ఇది ఒకసారి కాలుద్దాం, జీవితంలో ఒకసారైనా చూడాలి అన్నీ. 2 సంవత్సరాల తర్వాత ఒక చుట్ట. మనిషికి సిరబ్బ పోయినా సేరబ్బిద్ది అంటారు. ఇదిగో ఇది ఉండాలా, మామూలుగా ఉండదు. ఇదిగో లైటర్ కూడా ఉంది మనకి. ఇదిగో తర్వాత ఇది టిక్కు ఇదిగో ఇందులో పెడుతున్నాము, ఇందులో పెట్టి అయిపోయింది. ఇక మామూలుగా ఉండదు. అదే బళ్ళు కొనేసుకొని ఉంచుకుంటారు కదా, అలాగే షిప్పులు కొనేసి ఉంచారు. ఒక 2-10 ఇస్తే విశాఖపట్నం బీచ్లు పెట్టుకొని తిప్పిమా కొండకి గుడికి వచ్చాము. మా చర్చికి ఫేమస్, ఈ మర్సరీకే ఫేమస్ కొండగుడి, ఏసై గుడి చర్చ్ దండి. బాగుంది సిటీ, మొత్తం సిటీ అవుట్స్కట్స్, పైన చర్చ్ సూపర్. ఇక్కడ దొరికే లోకల్ సోపులు అంటండి, మీకు కావాలంటే ముక్కలు కట్ చేసి ఇదొక ఫ్లేవర్ దీని ఫ్లేవర్ వేరేగా ఉంది, దీని ఫ్లేవర్ వేరేగా ఉంది, కానీ ముక్కలు కట్ చేసి ఇస్తారట. ఇది చూసుకుంటే ఇదైతే యూరోప్ కాదు, ఫ్రాన్స్ దేశమే కాదు, మొత్తం గంగాలి. మొత్తం అందరూ వచ్చి ఒక స్లమ్ ఏరియానే అనుకోవాలి. ఇదంతా అలా ఉంటుంది, అంత దరిద్రంగా ఉంటుంది. ఈ ఏరియాకి రాకూడదు, ఫోన్ ఎట్టుకుని వెళ్ళిపోతారు అందరూ, దొంగనా కొడుకులు అంతా. ఈ ఏరియా ఏదైతే ఉందో హై క్రైమ్ ఏరియా అంటండి కంప్లీట్గా. అంటే పోలీసులు కూడా రారు ఈ అడ్డాలోకి, అంత డేంజర్ అండి, భయంకరం అని ఒక తెలుగు ఆయన చెప్పారు. ఎవరు వెళ్ళరట ఇక్కడికి, అంత డేంజరు. సముద్ర మార్గం పక్కన ఉండడం వల్ల ఈ సిటీ కంప్లీట్గా వలసదారులతో నిండిపోయింది. ఈ సిటీ అస్సలు అంత ఇది మంచిదే కాదు. అమ్మ దొంగతనాలు మామూలుగా లేవు. చూపించిన ఏరియాలు ఏవైతే ఉన్నాయో చాలా మోస్ట్ డేంజరస్ ఏరియా. పోలీసులు కూడా వెళ్ళరండి అలాంటి ఏరియాల్లోకి. అంటే చూపించాలని వెళ్ళాను, దొంగతనాలు అసలు. అంటే ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఈ స్పాట్ నుంచి యూరోప్ ఏవైతే దేశాలు ఉన్నాయో దేశాల్లోకి అక్రమంగా రవాణా, మనుషుల రవాణా జరుగుతుంది. ఈ స్పాట్ అంటే అక్రమంగా షిప్పుల్లో వచ్చేస్తారు, దాక్కొని పోలీసులు కళ్ళు కప్పి రాత్రిపూట ఇంక దేశంలోకి చొరబడిపోయి ఇంక వెళ్ళిపోతారు. అలాగ ఉన్న వాళ్ళే అసలు మీరు నమ్మరు. అంటే నేను రికార్డ్ చేయలేకపోయాను కొన్ని సిచ్యువేషన్లు. అసలు అవి చూస్తే మీరు అసలు ఏ దేశంలో ఉన్నారా మీరు అంటారు. సేఫ్ అయితే కాదు కొన్ని ఏరియాలో, అసలు మామూలుగా దొంగతనాలు కూడా వీళ్ళు ఎక్కువగా చేస్తారు. ఎనీవే రేపు మనం వెళ్ళబోతున్నాము అంతర్జాతీయ చలనచిత్ర సంబరాలు, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్. మీ అందరికీ తెలుసు, సెలబ్రిటీలు అందరూ ఆల్రెడీ అక్కడ ఉన్నారు. లాస్ట్ 2 రోజులు మనం కవర్ చేద్దాం. రేట్లు మామూలుగా లేవు. తిరిగి రేపు కలుసుకుందాం. ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మర్సాయి. ఇప్పుడు మనం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్తున్నాం ట్రైన్ తీసుకొని, ఇక్కడ నుంచి ట్రైన్ స్టేషన్ నుంచి. మీ అందరికీ మిస్టర్ బీన్ హాలిడే సినిమా చూసారా? సో అందులోని మిస్టర్ బీన్ ఇలాగే వెళ్తాడనమాట. ఇప్పుడు మనం కూడా అలాగే వెళ్తున్నాం. ఓకే, లెట్స్ గో. వచ్చాము, ఇక్కడ పెట్టేసుకొని లగేజ్ ఇక్కడ పెట్టేసుకొని వెళ్ళిపోవాలి. ఎవరినైతే మీద పడితే చచ్చిపోతాడు. వెల్కమ్ టు కేన్స్ అండి. మనం వచ్చామని రెడ్ కార్పెట్ వేసారు, మామూలుగా ఉండదు మరి. ఇంకా లెట్స్ గో. మొత్తానికి సంబరాల్లో నాకైతే కొంప దొరికిందండి. మీరు నమ్మరు, హాస్టల్స్ ఏవి లేవన్నీ నిండిపోయి ఉన్న హాస్టల్ ఒక రోజుకి 12,000 ఛార్జ్ చేస్తున్నాం. మీరు చూస్తున్నారు కదా చిన్న హాస్టల్. ఇంకా దొరక్క ఒక చిన్న పంపు దొరికింది అనమాట. ఈ ఎయిర్బిఎన్బి అంటారు. కాకపోతే ఎయిర్బిఎన్బి ఫెసిలిటీస్ దూరంగా ఉంటాయి, కానీ తప్పదు మరి ఇంకా ఎలా ఉంటాం. 4 రోజులకి దీనికి కూడా 4 రోజులకి 45,000 రూపాయలు ఇచ్చాను ఈ చిన్న పంపుకి. ఇంత ఉంది బుజ్జి అంతా. వంట ఉంది కాబట్టి కొంచెం వండుకొని తిందాం 4 రోజులు. రికార్డు కూడా చేయాలి. ఎవరు సెలబ్రిటీలు కనబడతారో చూద్దాం. బోల్డ్ మంది ఉంటారు. హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, ప్రపంచం నలుమూల నుంచి ఇక్కడికి వస్తారు కాబట్టి ట్రై చేద్దాం. రోడ్డు మీద అలా గంటల తరబడి ఉండాలి.
అలాగే ఎవడొస్తారని చూద్దాం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కేన్స్. సో 77వ చలనచిత్ర సంబరాలండి జరుగుతున్నాయి 11 రోజులు ఇక్కడ కేన్స్. ఇదే రెడ్ కార్పెట్ మీద 197 దేశాలకు చెందిన తారామణులు అయితే వస్తారు అంతర్జాతీయ. వాళ్ళందరినీ మనం చూపిద్దాం. మామూలుగా ఉండదన్నమాట. సో మనకు కాంపిటీషన్గా చాలామంది న్యూస్ రిపోర్టర్లు వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ తోసుకొని ఒక తెలుగోడుగా ఈ రెడ్ కార్పెట్ మీద వచ్చిన తారామణుల్ని చూపించడమే నా లక్ష్యం. 50,000 లైకులు కావాలి. చాలా ఖర్చుతో కూడుకున్నది. బాగున్నారా చూడండి ఎంత అందంగా ఉన్నారో. ఆస్కార్ అవార్డుల తర్వాత ఆ రేంజ్లో చేసే చలనచిత్ర సంబరాలు ఏమైనా ఉన్నాయంటే అంతర్జాతీయంగా ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ ఫ్రాన్స్ దేశంలో చాలా గొప్పగా నిర్వహిస్తారు. దానికి 197 దేశాల వాళ్ళని పిలుస్తారనమాట. ఫ్యాషన్ అండి మొత్తం అంతా చూడండి ఎంత అందంగా తయారై వచ్చిందో ఆమెని ఎలా తీస్తున్నారో ఈయన అది అలాగ తీస్తారు ఫోటోలు. ఈ అమ్మాయి చాలా బాగుంది. కెమెరామ్యాన్ అక్కడ గుంటలు చూడండి వాళ్ళు ఇంకా బాగున్నారు, భలే ఉన్నారు. సో ఈయనకి టికెట్ కావాలంట. ఈయనకే కాదు ఇక్కడ చాలా మంది టికెట్ కావాలని చెప్పి ఉన్నాను. నాకు ఒక టికెట్ ఇప్పించండి అని. ఎవరిస్తాడు? నాకే తెక్కనలేదు. సో ఎలాగైతే సాగుతుంది. యువర్ నేమ్ ఇస్ పత్రిక, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అండి ఫ్రమ్ పోలాండ్. ఇలా జరుగుతుంది సంబరాలు అయితే ఎలా అవుతుంది. సో యూట్యూబర్ అని చెప్పి నేను వచ్చాను సందులోకి ఎక్కడి నుంచి చూడొచ్చని. మామూలుగా ఉండదు మనం మరి అలా ఉంటుంది అంతా. ఏదో ఫ్యామిలీ అండి, ఏదో యాక్టింగ్ ఫ్యామిలీ, ఇదంతా నా పెద్ద ఫ్యామిలీ. ఇది మామూలుగా లేదు. అదిగో సూపర్ బాగున్నారు. పోలీసు వాళ్ళు ఉంటారనమాట. చూసారా వైట్ డ్రెస్సులు వేసుకొని. మామూలుగా లేదు అంటే బారికేడ్లు అనమాట పెట్టారు. బారికేడ్లు అంటే వేడి ఎలా ఉందంటే అలా ఉంది. అలా తట్టుకొని అక్కడ వచ్చిన వాళ్ళందరినీ చూపించడం అంటే చాలా కష్టం. మామూలుగా లేదు. పత్యాపురం అయితే అలా ఉంది. సెలబ్రిటీలు డబ్బులు ఎక్కువైపోయి పక్కనే వచ్చి క్యాష్ను ఆడుకుంటారు. ఇది రోలరాయ్ కారు. ఈ కారు ఎలాగుంది అనుకున్నారు? రోలరాయ్ కారు ఎంత పెద్దది అనుకున్నారు? మనం 30 రూపాయలు 40 రూపాయలు పట్టుకొని వచ్చి ఆడుదాం అనుకున్నాం అనుకో, ఆడనివ్వరు. రోలరాయ్ కారులో వచ్చి కోట్లు తగలెట్టుకొని వెళ్ళిపోతే డబ్బు ఎక్కువైపోతే ఏడ్చేస్తారండి. ఇలాంటివన్నీ చేస్తారు. సో ఈ కేన్స్ ఫిలిం ఫెస్టివల్కి ఇప్పుడు చూడండి సక్సెస్ఫుల్ అబ్బాయి పేద అమ్మాయిని చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ హీరోయిన్లు హాలీవుడ్ ఎవరు సక్సెస్ అయిన అమ్మాయి పేదోని ఎక్కడ చేసుకోవడం చూడలేదు. మరి వాళ్ళందరూ ఎవరైనా చేసుకుంటారు? డబ్బున్నోళ్ళనే చేసుకుంటారు. వాళ్ళందరికీ షిప్పులు ఉంటాయి. వాళ్ళ షిప్పుల్లోనే ఈ హీరోయిన్ని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్లు తెచ్చుకొని ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఎంజాయ్ చేస్తున్నారు. మరి మామూలుగా ఉంటుంది. డబ్బున్నో లేట్ చేస్తారు. కత్తి కేక చూడు. ఆ బ్యాగ్ ఖరీదు లూయి విత్తన బ్యాగు. బా ఇక్కడ కుక్కల కూర ఫ్యాషన్గానే తయారవుతాయి. కుక్కకు చూడండి గొద్ద మీద గొచ్చి తీసేది ఎంత బాగుందో, బిజ్జిగుంది. ఇప్పుడు మీరు చూస్తున్న హోటల్ ఏంటంటే మొత్తం రెడ్ కార్పెట్ ఎదురుగా అనమాట. ఆ హోటల్ సెలబ్రిటీలు అందరూ ఇక్కడే ఉంటారు. అందరూ అదిగోండి అలా స్ట్రీట్కి ఫోటోలు ఇస్తారు. ఇక్కడ బాగుంది. ముందు బ్లూ కార్ చూడండి ఎంత బాగుంది. నా ఫేవరెట్ కలర్ బ్లూ కలర్ భలే ఉంది. ఈ అమ్మ చెప్పాను యూట్యూబర్ నన్ను అంటే ఇది 7 స్టార్ హోటల్ చూసావా? రోలెక్స్ వాచ్ మేము బయటని పెట్టాము అన్నాడు. రోలెక్స్ వాచ్ అదిగో రోలెక్స్ వాచ్ అక్కడ పెట్టాడు. యూట్యూబర్ కాదు ఎవరన్నా వదలట్లేదు లోపల. ఎక్స్పెన్సివ్. రోజు ₹1,00,00,000 మామూలుగా ఉండదు. మేడము కత్తి మేడం కారు రోలురాయ్ కారులో వస్తున్నది. మేడం మామూలుగా లేదు. కోట్లు ఉంటుంది మేడంకే. మేడము రోలురాయిలో మేడం వెళ్తుందంటే కోట్లు 100 కోట్లు ఉంటుంది ఆస్తి ఈజీ. నీ రోల్స్ రాయరా రోడ్డు అంతా రోలురాయితో నిండిపోయింది. ఏం కాదు కోట్లు. మేడం భలే ఉన్నారు. చాలా బాగున్నారు మేడం. ఈ హోటల్లో కూడా చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారండి. ఆ పెద్ద హోటల్ క్లియోపాత్రా హోటల్ అనమాట. అసలు మామూలుగా లేరు సెలబ్రిటీలు ఇక్కడ. అసలు ఇదిగో ఇంతమంది ఉన్నారో చూసారా? సెలబ్రిటీలు ఎక్కడ ఉన్నారు ఇక్కడ కూడా. అంటే అంత మొత్తం ప్రపంచం నలుమూల నుంచి వస్తారు కదా సెలబ్రిటీలు. హోటల్ సరిపోవు కదా. సార్ గోయింగ్ అండి వెళ్ళిపోతున్నారు. అంత కలరింగ్తో నిండిపోద్దండి. ఇదిగో గుంట్లు చాలా బాగుంది కదా అమ్మాయి. మేడము దేవకన్యలా ఉంది. చాలా బాగుందండి అమ్మాయి. పూసలు ఉన్నాయమ్మా. 2 పూసలు తీస్తే నాకు దాచుకుంటానమ్మా. బాగున్నారు. బ్రెటీ బాగున్నారు. అది ఇప్పుడు వీళ్ళు అందరూ ఫోటోలు ఇస్తూ ఉంటారు ఇక్కడ. తీసుకొచ్చి వాళ్ళ అందాన్ని ప్రదర్శించడానికి వచ్చారు కదా. లీలు అంటే సెలబ్రిటీ లీలు ఏ దేశంకో మరి ఏటో తెలీదు. ఈ అంబరాలంటే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈరోజు మీకు దగ్గరుండి మొత్తం సెలబ్రిటీలు అందరినీ చూపిస్తాను రెడ్ కార్పెట్ మీద. చూసి ఆనందించండి. ఓకే ఎవరో వస్తున్నారండి. మామూలుగా లేదు. కార్లు పోలీసులు BMW మొదటి అవ్వడిగమ్మ ఏం కార్లు రవి బాబా సిలకన్ దొంగ. ఒక్క సెలబ్రిటీ కారులో వస్తారండి. BMW ఒక 10 కార్లు వస్తాయి లైన్గాన. అన్ని BMW కారుల్లోనే వస్తారు. వాళ్ళని దింపేసి మళ్ళీ వెళ్ళిపోతారు. ఈయన పెద్ద స్టార్. పెద్ద స్టార్ చాలా పెద్ద స్టార్. కెంజీ గారు అండి. ఆయన పెద్ద స్టార్ మామూలుగా మన పక్కకే వచ్చారు. అదిగో ఆటోగ్రాఫ్లు ఇస్తున్నాడు. మామూలుగా లేదు. అదిగో మామూలుగా లేదు. అబ్బా
ఓ లారా అట, జాకో అట. వావ్. లూలీ అంటమ్మా ఈమె పేరు. లూలీ 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 అట అండి. లూలీ జంగీలా అట. అమ్మ ఎవడో తెలియదు వీళ్ళు ఎవరు నాకు. వీళ్ళు ఎవరో స్టార్స్ అండి వీళ్ళు. ఇదిగో బాగున్నారు, చాలా బాగున్నారండి. కేనీ అంటే నాకు ఇష్టం. కేనీ కేనీ అట ఈ అమ్మాయి పేరు. అమ్మో ఎంత బాగుందో కేనీ. కేనీ అండి, దీని పేరు కేనీ అంట. ఏమున్నావు తల్లే, ఏమున్నావు తార దేవత. బాగున్నారు, ఏం బాగున్నారు. మామూలుగా లేదుగా. అయ్యా కోపరం అది ఏముందమ్మా, ఏముంది కత్తి కోపరం. బాగుంది డ్రెస్, బాగుంది, చాలా బాగుందమ్మా. హైలైట్. హూ ఇస్ హి? Chinese actor. వాట్ ఈస్ హిస్ నేమ్? Li Xian. లీసియర్ అట, లీసియర్ అట. Very ఫేమస్ రైట్. మామూలుగా లేదు. ఇటు 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 ఇటు. యామి యామి రా యామి, మామూలుగా లేదు యామి. ఈ రోజు పత్తి వ్యాపారం అయితే అయిపోయింది. మళ్ళీ రేపు వచ్చి మొత్తం అంతా చూద్దాం. ఓకే. గుంటలు సెలబ్రిటీలు చూడగానే గుంటలు బట్టలు ఇప్పిస్తారు. అంటే అవకాశాలు వస్తాయి. నేను ఎవరు ప్రదర్శన వాళ్ళు చేస్తున్నారు. ఇండియా ఇండియా డాన్స్, ఇండియా డాన్స్ మందే సాంగ్ మామూలుగా లేదుగా. అయిపోయింది. ఓ సెలబ్రిటీలే సెలబ్రిటీలు. రోజు పత్తి వ్యాపారం అయితే అయిపోయింది ఫెరారీ ఆ కారుతోని. రేపు మళ్ళీ చూద్దాం. అందరూ నల్ల సూట్లు వేసుకొని ఉంటే సెక్యూరిటీ గార్డ్ ఎవరో తెలియట్లేదు, స్టార్స్ ఎవరో తెలియట్లేదు. అందరూ అలాగ ఉన్నారు. ఆ మొదటి స్థలం కోసం ఇలా గంటల తరబడి ఎండలో ఉండాలి. తీరిపోతుంది. అంత ఈజీ కాదు ఫస్ట్ ప్లేస్ దొరకడం. సెలబ్రిటీలు చూడొచ్చు కదా ఫ్రీగానా, అందుకు సవక. నేనే కాదు అందరూ ఇలాగే ఉంది. ముసలోళ్ళు కూడా ఉన్నారు. పరిగెత్తి అడ్మిషన్ పరిగెత్తి సీటు కోసం అంతసేపు 4 గంటలు ఉన్నానండి. అమ్మ జీవితం తాగలయ్యా. Ah oui, non, c'est pas possible. Non, 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 c'est réservé. Non, 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 c'est réservé. Non, 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 c'est réservé. Non, 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 non. Comprends pas quoi dans le mono. ఈ ఫ్రంట్ ప్లేస్ రావడానికి ఎంత రాజకీయం అంటే అంత రాజకీయం. అయినో ఎన్ని మంది మొదట వచ్చేది కూర్చొని 4 గంటలు ఉన్నాను. 200 మంది మాయ తాలూకా, రెడ్డి గారి తాలూకా, నాయుడు గారి తాలూకా అలా వచ్చారు. అలా మంద ఆడ కనబడుతుంది కదా. ఆడే ఒక 20 మందిని తెచ్చాడు. పెట్టి కదా అక్కడ ప్రొఫెషనల్స్ ఉంటారు. ఆల్ ప్రొఫెషనల్స్. ఇదంతా చిన్న న్యూస్ ఛానల్. ప్రపంచం 197 దేశాల న్యూస్ ఛానల్స్ ఉంటాయి. ఎంత ఉంటాయి? వాళ్ళందరూ తాలూకా ఫోటోగ్రాఫర్లు, చిన్న చిన్న యూట్యూబర్లు. ఎండ ఎలా ఉందంటే సావదొబ్బుతుందమ్మో. మంట మంట అంటే మంట. సడన్ గా కళ్ళు తిరుగుతున్నాయి. నీళ్ళు తాగలేదు. 4 గంటల క్యూలోనే ఉన్నాను. ఈ ఎండకి కళ్ళు నీళ్ళు ఇచ్చిన లేదు. డిహైడ్రేషన్ అయిపోయింది బాడీ. కళ్ళు తిరుగుతున్నాయి సడన్ గా. షో స్టార్ట్ అవ్వలేదు. ఇది ఒక తలనొప్పి. హడావుడు చూడండి ఎలా ఉందో. మామూలుగా లేదు. మామూలుగా లేదు. అవును పెద్దది, చాలా బాగుంది. రోడ్డు అంతా క్లీన్ చేసుకుని వెళ్తున్నారు. చాయ్ తాలూకా అసలు అన్నీ ఉంటాయి. బాగుంది కదా. ఈ సెలబ్రిటీలు పిచ్చికి అంత శరీరం ఉంటుంది కానీ గౌను మటుకు ఒక 100 కేజీలు ఉంటుంది. అది మొయ్యడానికో 15 మంది వెనకాతల. గౌను పెద్ద గౌను. రోడ్డు అంతా సాపుకొని వెళ్తున్నారు. చూడండి అమ్మాయి బట్టలు ఏదో దెయ్యం పిల్లలాగా వేసుకొని ఉంది కదా. చూడండి అక్కడ పూజలు వస్తున్నారా. బాగున్నారమ్మా, బాగున్నారు. లేదు అందాలు ఆరబోతలే. అందరూ అందాలు ఆరబెట్టేస్తున్నారు బయటన. అమ్మ చూడండి ఆరబెట్టింది. అందమంతా ఆరబెట్టింది. అది అక్కడ. అబ్బా అబ్బా సూపర్ అమ్మాయి, సూపర్, చాలా బాగున్నారు. చాగా సూపర్ అమ్మాయి. మా వాళ్ళు చెప్తే వదలరండి. ఎంత బాగుందా ఆర్టిస్ట్. సూపరు. కత్తి ఇదిగో అందమే ఆరిపోతా. ఎవ్వను ఎవ్వను ఎవ్వను. వాళ్ళందరికీ ప్లేసులు దొరక ఎంతమంది ఉన్నారో చూసారా. అంతమంది ఉన్న ప్లేసులు దొరకకున్నారో. మాకు లక్కీ అదృష్టం. సో ఈ అంతర్జాతీయ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ నుంచి అయితే గివ్ అవే కింద ఒక టీ షర్ట్ అయితే తెస్తున్నాను. ఇండియాకి వచ్చాక అన్నీ ఇస్తాను. ఓకే. ఎంత బాగున్నారో కదా.
చూసుకుంటే 11 రోజులు ఆ సముద్రం ఒడ్డున ఇలా స్క్రీన్ పెట్టి సినిమాలు వేస్తారండి. సినిమాలకి ఫ్రీ అనమాట, టికెట్లు క్యూ ఉండొచ్చు అనమాట. మీరు చూసుకుంటున్నారు కదా, వీళ్ళందరూ సినిమా చూడడానికే వివిధ భాషల్లో వేస్తారు. హిట్ అయిన సినిమాలు, అవార్డు వచ్చిన సినిమాలు చూసుకోవచ్చు. ఎన్ని మంది ఉన్నారు, అందరూ సినిమాలకే, అందరూ ఫ్రీ సినిమాలకే ఇలా ఉన్నారు కదండి. చాలా బాగున్నారు. వా సూపర్ ఉన్నారు కదా, చాలా బాగున్నారు. ఏ డిజైనే ఏంటో చాలా బాగున్నారండి. చాలా బాగున్నారు. చూసుకోవచ్చు. అవార్డులు అన్నీ అయిపోయాక వెళ్ళగలుగుతున్నారు వీళ్ళంతా. అది మామూలుగా ఉండదు మరి, పత్తేపారం అందరికీ అవార్డులు వచ్చాయి. ఏం చేయక్కర్లేదు, రా చేస్తుంది అమ్మ. మీరు చేయక్కర్లేదు, అమ్మ చేస్తుంది కదా, ఇంకెందుకు కాదు కాదా. వీళ్ళనమాట ఇంకా సెలబ్రిటీలు ఫోటోలు. మేడం ఎంత బాగున్నారో చూడండి, ఎంత అందంగా ఉన్నారో. ఆ డ్రెస్ చూడండి, ఎంత బాగున్నారో, కత్తిలాగా ఉన్నారు. బాగున్నారు చూడండి మేడం గారు కూడా. వీళ్ళు ఫోటో, ఈ మేడము సారు ఫోటో మామూలుగా లేదు, మొత్తం అంతా ఫోటో. ఎలా వెళ్ళిపోతుందో జానకి, జలపాతాల జానకి. అబ్బా అమ్మ అందగత్తెలు చూస్తారు, అలా తీస్తూనే ఉంటారు. యాంగిల్స్ అన్నీ అలా తీయాలి, ఇవ్వాలండి. ఆ డిజైన్ ఎంత అందంగా ఉన్నది చూడండి, ఎంత బాగుందో డిజైన్. సూపర్. ఆయన కెమెరామెన్ అలా ఫోటోలు ఇస్తుంటే అవకాశాలు వస్తాయి కదా ఎన్నో వాటికి. అది ఫోటోలు తీస్తూనే ఉన్నారండి. ఇదిగోండి ఈయన, ఇదిగోండి ఆ మేడం గారికి, అదిగో చాలా ఫోటోలు తీస్తూనే ఉంటారు అలాగా. ఇప్పుడు ఒక 5,000 తీశాడు మేడం. మామూలుగా లేరు, ఇక్కడ ఫోటోలు కూడా అదిరించేస్తున్నారు అందరూ. అదిగోండి అందరూ అవకాశాలు మామూలుగా లేరు. అదిగోండి చూసారు కదా, అలా ఉంటుంది మరి. చూసుకోవచ్చు ఎంత బాగున్నారో. బాగున్నది. మీరు ఫొటోస్ ఎలా తీసుకుంటున్నారో బాగున్నది. అమ్మాయి చాలా బాగుంది, చాలా బాగుంది. అదిగో సూపర్ కదా, అదిగో బాగున్నది. అమ్మాయి చాలా బాగుంది, అదిగో సూపర్ ఉంది. అందంగా ఉన్నారు కదా, చాలా బాగుంది ఈ అమ్మాయి కదా, సూపర్. ఇక్కడ ఏం జరుగుతుందంటే అందరూ వాళ్ళ పిల్లల్ని అందంగా తయారు చేసి తెస్తున్నారు ఇక్కడికి. అందరూ ఫోటోలు తీసుకుంటారు. అంటే అందరూ ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ ఫోటోలు తీసుకున్నారు. నచ్చిన వాళ్ళు వాళ్ళ సినిమాలో అవకాశం ఇచ్చుకుంటారు అనమాట. ఫిలిం ఫెస్టివల్కి వచ్చారండి జపనీస్ వాళ్ళు. సాయంత్రం భలేగా సినిమాలు చూసుకుంటూ, బీచ్ని చూసుకుంటూ, నిజంగా పాప్కార్న్లు తినుకుంటూ, మామూలుగా లేదు వాతావరణం. మా వైజాగ్ బీచ్ గుర్తొస్తుంది. సేమ్ విశాఖపట్నంలో కూడా ఇలాగేనండి, భలే ఉంటుంది ఇలా బీచ్ దగ్గర కూర్చొని. అందరూ అమ్మాయిలతో ఫోటోలు తీసుకుంటున్నారు. ఫెస్టివల్ ది కేన్స్ బాగుంది, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ బాగుంది. ఈ అమ్మాయి సూపర్ ఉంది కదా, బాగుందా? యూ ఆల్సో బ్యూటిఫుల్. మీరు కూడా బాగున్నారమ్మా, చాలా బాగుంది అమ్మాయి. బాగుంది కదండి ఇది, సూపర్. ఈ ట్రైన్ ఎక్కేసి మనం నీస్ నగరానికి వెళ్ళిపోతాం, నైస్ నగరానికి. బాగుంది, స్టేషన్ అయితే భలే ఉంది, చాలా బాగుంది కదా, వెరైటీగా ఉంది. బాగుందండి నీస్ నగరం, బాగుంది. గ్యారేజ్ విల్లి, అబ్బా నగరం అయితే బాగుంది, మంచిగా వెరైటీగా ఉంది. చాలా ఫేమస్ అండి ఇది, ఈ నీస్ నగరంలోని. ఒక హ్యారీ పాటర్ సినిమాలోని ఒక ఇదిలా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో, చాలా బాగుంది, సూపర్ ఉంది. వావ్ కదా, లోపల ఎలా ఉందో చూడండి ఎంత బాగుందో. బాగుంది కదండి, సూపర్. ఎరగదీసింది లోపల కూడా ప్రశాంతంగా ఉంది. చర్చ్ ఏదో సినిమాలో సెట్టింగ్లా ఉంది, కలర్ అది చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇప్పుడు మొనాకో దేశంకి వెళ్తున్నామండి. ప్రపంచంలోనే కుబేరులు ఉన్న దేశం ఇది. మామూలుగా అవ్వట్లేదు, మీరు చూసుకోవచ్చు. అదిగో అండి రేసింగ్ స్టార్ట్ అయిపోయింది. అమ్మ ఓలమ్మ చూసుకుంటే ఫెరారీ వాళ్ళు టీషర్ట్లు అమ్ముతున్నారు. హౌ మచ్ ఇస్ వన్? 105. 105 యూరోలు అంటే దగ్గర 10,000 రూపాయలు ఒక టీషర్ట్. మామూలుగా లేదుగా. టీషర్ట్ ఉంది కదా, అది 150, 15,000 ఆ టీషర్ట్. బాబు మరి కారే కోట్లలో ఉండేటప్పుడు టీషర్ట్లు ఎంత ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉంటాయి. మామూలుగా లేదు. మొత్తం ఆస్తులు 100, 70, 200 ఆస్తులు అమ్మేసుకోవాలి మీకు గివ్ అవే తేవాలంటే. కానీ ట్రై చేద్దాం. విన్నారు కదా సౌండ్, మీకు తెలుగులో సౌండ్ చూడండి. F1 రేస్, ఖరీదైన F1 రేసు మొనాకో దేశంలోని మీకు చూపిస్తున్నాను. ఓకే, బాగుందండి, భలే ఉంది సిటీ. చూడండి ఆ కార్లు చూడండి, ఆ షిప్పులు చూడండి, అవన్నీ కొన్ని కోట్లలో ఉంటాయి షిప్పులు అన్నీ. సంపన్నులు
సంపన్నులు బిలియనియర్స్. ఎలా ఉందండి కేన్స్ ఫిలిం సంబరాలు అండ్ F1 రేసు? సంబరాల్లో మర్చిపోయి ఈ రేసుని మర్చిపోయాను. €1000 ఉందన్నారు. సో నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దాం, క్లియర్గా చూపిద్దాం ఈ దేశాన్ని F1 రేస్ని. ఓకే, మామూలుగా లేదు, తోసుకొని వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కడు. అందరూ ట్రైన్ స్టేషన్కి సవకని చెప్పి. సవక మామూలుగా ఉండదు, సవక అంటే అందరికీ ఇష్టమే, నాకు తప్ప. మొత్తానికి ఫ్రాన్స్ దేశం, కేన్స్ ఫిలిం ఫెస్టివల్, మొనాకో దేశం, F1 రేసులు మొత్తం అన్నీ చూసేసాం. మొనాకో దేశం చాలా చిన్నదండి, 6 కిలోమీటర్లు ఉంటుంది. తర్వాత వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం, ఇప్పుడు టైం లేదు. ఇంకా ఖర్చు విషయానికి వస్తే దగ్గర 70,000 అయిపోయింది క్షవరం. 45,000 రూములకే అయిపోయింది. ఇంకా ట్రైన్లు, ఖర్చులు, కాఫీలు, తిండి. 5 రోజులు నేను ఏ రోజు వదలలేదు. 5 రోజులు ఫిలిం ఫెస్టివల్ని మొత్తం అన్నీ రికార్డ్ చేశాను. ఎందుకంటే సీజన్ అలాగుంది, ఎక్కడ ఖర్చుని తగ్గించుకోలేకపోతున్నాను. ఎంత పెరిగిపోతూనే ఉంటుంది అలాగా. 197 దేశాల నుంచి వస్తారండి. ఎక్కడ ప్లేసులు ఉంటాయి చెప్పండి ఇక్కడ. ఎనివే ఏం పర్వాలేదు. ఎక్కడున్న మీ యూరోప్ వీడియోలు అన్నీ చూడండి, లైక్లు కమెంటు చేసి వీడియోని ముందుకు తీసుకెళ్తే రాబోయే ఆర్కిటిక్ యాత్ర ఏ ప్రాబ్లంలు లేకుండా ముందుకు వెళ్తుంది. సో మరో మంచి దేశంతో కలుసుకుందాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు కేన్స్ ఫెస్టివల్ ఫ్రాన్స్ దేశం నుంచి. జై హింద్.